నమస్తే సార్. అన్న మీ పేరు? సురేష్ కుమార్ సార్. సురేష్ కుమార్. అన్న మీది ఏ ఊరు? ఓబులాపురం గ్రామం సార్. ఓకే. ఏ మండలము? గుంటకల్ మండలం సార్. గుంటకల్ మండలం. మీ డిస్టిక్? డిస్టిక్ అనంతపూర్ డిస్టిక్ సార్. ఓకే, అనంతపూర్ డిస్టిక్. అయితే ఈ పొలం ఎన్ని ఎకరాలు ఉంది? ఇది 6 ఎకరాలు సార్. 6 ఎకరాలు ఉంది. ఓకే. అయితే ఈ 6 ఎకరాల్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి? 1850 సార్. 1850 మొక్కలు. అయితే ఈ మొక్క ఏజ్ ఎంత? ఇది 4 ఇయర్స్ సార్. 4 సంవత్సరాలు. అయితే గతంలో మీరు ఎన్నిసార్లు క్రాప్కి వెళ్ళారు? దీనికి ఇప్పటికి 4వసారి సార్. అది ఇది 4వసారి. గతంలో 3 సార్లు క్రాప్కి వెళ్ళారు. ఎలా ఉంది ఫ్రూటింగ్ కానీ ఫ్లవర్ సెట్టింగ్ కానీ ఎలా ఉంది? ఇంతకుముందు మాకు వచ్చింది కానీ పెద్ద రాలేదు సార్, దిగుబడి రాలేదు. బ్లైట్ సమస్య ఎక్కువ ఉంది. ఓకే, బ్లైట్ సమస్య వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. దాంతో పాటు ఫ్రూట్ సెట్ అయినా కూడా బాగా డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయింది, విపరీతమైన డ్యామేజ్. ఒక 10 టన్నుల దాకా పారేసి ఉంటాం సార్. 10 టన్నులు, దాదాపుగా 10 టన్నులు మీరు వేస్ట్ అయింది. ఇంకా ఓకే, ఇది చెట్ల మీద ఎడంటే ఎడ వదిలేసాం సార్. అంటే బ్లైట్ ఉన్నదా? బ్లైట్ విపరీతమైన. ఆంథ్రాక్నోస్ తక్కువే కానీ సర్కస్పోరా తక్కువే. ఆంథ్రాక్నోస్ ఆల్టర్నేరియా కూడా ఏం లేదు. డేగలు బాగా ఎక్కువ ఉండేదా? డేగలు విపరీతమైన డేగలు. అంటే దాదాపు ఎంత వరకు మీరు కాయ వేస్ట్ చేసుకున్నారు చెప్పండి? ఒక 15 టన్నుల వరకు డేగలకి, దీనికి 15. అవునులే, ఈ డిసీజెస్ కి దాంతో పాటు డేగలకి మొత్తం కలిపి ఒక 15 టన్నులు పోయినాయి. ఫ్రూట్ అనేది మీరు డ్యామేజ్ చేసినాం సార్. ఓకే, ఇప్పుడు ఇది 4th క్రాప్ కదా. నా కన్సల్టెన్సీలో దాదాపుగా 25 నుంచి 30 రోజుల నుంచి నాతో జర్నీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా మంచి ఫ్లవర్ సెట్ అయింది. ఎలా ఉంది సెట్టింగ్? చాలా బాగుంది సార్. చాలా బాగుంది. అయితే యావరేజ్గా ఒక మొక్కకి ఎంత ఫ్లవర్ అండ్ ఫ్రూట్ ఆల్రెడీ ఇప్పుడిప్పుడే ఫ్రూట్గా కన్వర్ట్ అవుతున్న ఫ్రూట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఫివే ఫ్లవర్ అనేది చాలా హెవీగా వచ్చింది. అంతా కలుపుకొని యావరేజ్గా ఎంత ఉండొచ్చు ఒక మొక్కకి? ఒక మొక్కకి 200 పైనే సార్. 200 పైన ప్రతి మొక్కకి. ఇంకా ఎక్కువ ఉన్నాయి సార్. చిన్న మొక్కలు కూడా 200, యావరేజ్ అన్నా కూడా 250 దాకా ఉన్నాయి సార్. ఓకే, ఈ సెట్టింగ్ అనేది చాలా సూపర్ జరిగింది. దీని పట్ల మీ ఫీలింగ్ ఎలా ఉంది? మా ఫీలింగ్ ఆనందంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకా ఇంకొక నెల మన ముందు ఉంది. ఈ నెలలో కూడా ఇంకా హెవీ సెట్టింగ్ చేపిస్తాం. సరే సార్. అంటే ఇంకా బెటర్ సెట్టింగ్ అవుతుంది. ఆ బెటర్ సెట్టింగ్లో మనకి ఏదైతే మంచి ఫ్రూట్ ఉంటుందో, అంటే మనకి స్టెమ్కి ఏదైతే సెట్ అయి ఉంటుందో, ఇప్పుడు 99% స్టెమ్కి సెట్ అయింది. ఇంకా వచ్చిన ఫ్రూట్ అంతా దాంట్లో కూడా మనం ఏం చేస్తాము అంటే ఎవాల్యుయేట్ చేసుకొని మనకి నచ్చిన ఫ్రూట్ పెట్టుకొని రిమైనింగ్ అన్ని తీసేసుకొని మంచి సైజులు అనేది ప్లాన్ చేసుకుంటాం. మంచి సైజులు ప్లాన్ చేసుకొని మంచి ఈల్డింగ్ ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి ఇంత మంచి సక్సెస్ పట్ల మీరు హ్యాపీగా ఉన్నారు, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నా మీద నమ్మకంతో లక్షలు పెట్టుబడి పెట్టి నాతో జర్నీ చేస్తున్నారు. నా మీద నమ్మకంతో మీరు ముందుకు సాగుతున్నారు. కాబట్టి నేను కూడా 100% మంచి ఈల్డింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా దీంట్లో కనీసం మన టార్గెట్ ఏంటంటే మనం మాట్లాడుకున్నాం గతంలో ఒక 40 టన్నులు తీయాలని. ఈజీగా 40 టన్నుల ఈల్డింగ్ నీకు ఇచ్చేకి నేను ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా నాకు కూడా సపోర్ట్ చేసి, అంటే నేను సపోర్ట్ చేయడం అంటే ఏంటంటే ఈ స్ప్రేయింగ్స్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, టైం టు టైం డ్రించింగ్ కావచ్చు, సాయిల్ అప్లికేషన్ విషయంలో మధ్యలో మనం 2-3 సార్లు సాయిల్ అప్లికేషన్ చేయాలి. అప్పుడు ఫ్రూట్ అనేది కనీసం మినిమం 300 నుంచి 500, 600, 700 రావాలి అంటే 2-3 సార్లు సాయిల్ అప్లికేషన్ చేయిస్తాను. అవి కరెక్ట్గా చేసుకోండి. మంచి సైజ్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది, మంచి షైనింగ్ వస్తుంది. దాంతోపాటు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి ఈల్డింగ్ నేను ఇస్తాను. సరే సార్. ఇలాగే భవిష్యత్తులో కూడా మంచి సక్సెస్ను మీరు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.